సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పీడీఎస్ బిఎం కేసులో ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు ₹1,00,000 లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ ఇచ్చిన కంప్లైంట్తో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. నాకు సంబంధం లేదు. ఎవరు అన్న మీద? మాది వడ్డేపల్లి. 3 సార్లు సర్పంచ్, ఎంపీటీసీ. ఏం పేరు అన్న మీ పేరు? చంద్రశేఖర్. అయితే ఎక్కడ పీడీఎస్ బియ్యం ఎక్కడ పట్టుకున్నా తెలియదు, వాడు కూడా తెలియదు. మా తమ్ముడు డబ్బులు ఇచ్చాడు, నాకు కాల్ చేసిండు. పట్టుకుంటే నన్ను ఎఫ్ఐఆర్ చేసిండు. ఎఫ్ఐఆర్ చేసిన రైస్ మిల్ ఉందని పెట్టి, రైస్ మిల్ నాకు రైస్ మిల్ లేదు లేదని పెట్టిండు. పెట్టి ఏంటంటే ఇంతకుముందు ఒకసారి December 3 తారీఖు వచ్చిండు. మా తమ్ముడు 4 లక్షలు ఇచ్చిండు. ఇంత ఈఎస్ఐ ముందు ఇంకో వేస్తే ఉండే 5 లక్షలు తీసుకుపోయాడు. ఒక్క పోలీస్ స్టేషన్ 9 లక్షలు ఇచ్చాక ఏ ముందు పడుతుంది? నిల్లోడు ముందు పడతాడు, బ్యాలెన్స్ చేసి ఏ ముందు పడతాడు. 3 లక్షలు తీసుకుంటా 5 లక్షలు. ఏం పేరు? ఆయన పేరు తెలియదు. పేరు కూడా మాకే ఇంత మా 150 కిలోమీటర్లు మాది. మా దగ్గర పోలీసులు లేరా? మా దగ్గర కమిషనరేట్ లేదా? సిద్దిపేట జిల్లా. వాడి ఇంటికే మాకు వస్తాడు ఆటో తీసుకొని. వడ్డేపల్లి అంటే అక్కడ కూడా వద్దా? అంతా 4 లక్షలు తీసుకున్నాడు. అక్కడ కొట్టి నా పేరు చెప్పించిండు. మా తమ్ముని కాడ ₹4 తీసుకుని వెళ్ళిపోయింది పిల్లగాడు. నా దగ్గర 3 లక్షలు డిమాండ్ చేసిండు. ₹1,30,000 డీల్ కుదిరిచ్చాను. 1,30,000 30 వచ్చినా. ఇప్పుడు ₹1,00,000 ఇచ్చా. క్యాష్ ఏమో 70 ఇచ్చిన, ఫోన్ పే 30 వచ్చా. నన్ను ఏం చేసిన పోలీసుకి సాహసం చేసిన అంటే తప్పు చేయలేదు కాబట్టి మంచి పని చేసి నేను ₹100 ఒక ట్రాక్ చూడు సార్, దండం పెడితే కాలు మొక్తా అన్న. పేరు చెప్తే కేసు చేస్తూ ఇది నల్గొండ జిల్లాలో ఎక్కర్లేదు. ఇప్పుడు నా బియ్యం వచ్చి నా రేషన్ కార్డు దిగితే నన్ను కేసు చేయాలి. నువ్వు నీ పేరు చెప్పి కేసు చేస్తుంటే ఎక్కడ లేదండి. ఓన్లీ వరంగల్ కమిషనరేట్, నల్గొండ కమిషనరేట్, ఇక్కడ లేదు. అంటే మీ తమ్ముడు పేరు చెప్పినాక నీ మీద డిమాండ్ చేస్తాను. మా తమ్ముడు లేడు, అప్స్టాండింగ్ ఉంది కాబట్టి. తమ్ముడు 2 సార్లు, మా తమ్ముడు గత 2 సార్లు ఇచ్చి పైసలు వాడు. ఈ తర్వాత తమ్ముడు లేడు కాబట్టి ఎట్లా వసూలు చేయాలనే ఉద్దేశంతో నా పేరు పెట్టిన.